వంటింట్లో ప్రధానంగా వాడే పచ్చిమిర్చి గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే మనము ఈ పచ్చిమిర్చి ప్లాంట్స్ని మన టెర్రస్ పైన కానీ అలాగే ఇలా గ్రౌండ్లో కానీ పెంచుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, పెస్ట్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఎలాంటి పెస్టిసైడ్ యూజ్ చేయకుండా మన గార్డెన్లో ఈ పచ్చిమిర్చిని మనము పెంచుకోవాలంటే కొన్ని కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినామనుకోండి, ఇంత హెల్తీగా మన ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చండి. ఇవి కేవలం 3 మొక్కలే అండి. నేను 2G కటింగ్ 3G కటింగ్ చేశానండి. అందుకే విపరీతంగా స్టెమ్స్ అనేది చాలా బాగా వచ్చేసాయండి. ఇవి కేవలం 3 years ప్లాంట్స్ మాత్రమే. ఈ పచ్చిమిర్చి మొక్కలకి ఎక్కువగా తెగుళ్ళు అనేది వస్తూ ఉంటాయండి. సో ఈ తెగుళ్ళ నుంచి మన మొక్కల్ని కాపాడుకోవాలంటే మనము 15 రోజులకు ఒకసారి నీమ్ కేక్ అండి, అదే వేపపిండి అంటాం కదా, మట్టిలో వేయడం వల్ల మనము ఈ తెగుళ్ళ నుంచి మన మొక్కల్ని చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ టిప్ ఏంటి అంటే సన్లైట్ అండి. సన్లైట్ చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ మనకి 6 to 7 hours ఎండ్ అనేది మన మొక్కలపైన తగలాలి. సన్లైట్ ఉండడం వల్ల ఎలాంటి పెస్ట్ అనేది అటాక్ కాకుండా ఉంటుందండి. అది కేవలం ఇది మన పచ్చిమిర్చికే కాదండి, అన్ని రకాల మొక్కలకి ఎండ్ అనేది కనీసం 6 గంటల నుంచి 7 గంటల వరకు తగిలితే పెస్ట్ అనేది మన మొక్కలకి దరికి చేరదు. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే వాటరింగ్ అండి. వాటరింగ్ అనేది ఈ మొక్కలకి రెగ్యులర్గా ఇస్తూ ఉండాలండి. అంటే రెయినీ సీజన్లో ఒక రకంగా ఇవ్వాలి, వింటర్ సీజన్లో, సమ్మర్ సీజన్లో, అలా సీజన్ బట్టి మనం ఈ మొక్కలకి వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలండి. రెయినీ సీజన్లో అంటే మట్టి బాగా గట్టిగా అయినప్పుడే వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అదే వింటర్ అండి, మంచు అనేది కురుస్తూ ఉంటుంది కదా, సో అలాంటి టైంలో మనం మొక్కలపైన వాటరింగ్ చేయకూడదండి. ఫంగస్ అనేది అటాక్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం మట్టిలో మాత్రమే వాటరింగ్ అయితే చేయాలండి. అప్పుడు మన మొక్కలకి ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, నా మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి కదా. గుత్తులుగా పచ్చిమిర్చి విపరీతమైన క్రాప్ అయితే వచ్చేసిందండి. అలాగే మనం కంపోస్ట్ అండి, నెలకు ఒకసారి పశువుల ఎరువు అండి, మాగిన పశువుల ఎరువు కానీ, కిచెన్ వేస్ట్ చేసుకున్న కంపోస్ట్ కానీ, లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ, మీ దగ్గర ఏది ఉంటే అది ఖచ్చితంగా నెలకు ఒకసారి అనేది మన మొక్కలకి ఇవ్వాలండి. అలాగే అండి, ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు కానీ, ఎండిపోయిన స్టెమ్స్ కానీ ఎప్పుడు రిమూవ్ చేసేస్తూ ఉండాలండి. అలాగే ఉంచామనుకోండి, ఆ మొక్కకున్న స్ట్రెంగ్త్ ఆ ఎండిపోయిన ఆకులు కానీ, కొమ్మలు కానీ తీసుకుంటూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు అవి మనము ఆకుల్ని, ఎండిపోయిన స్టెమ్స్ని మన మొక్కల నుంచి రిమూవ్ చేసేస్తూ ఉండాలి. మనకు మార్కెట్లో దొరికే వెజిటేబుల్స్లో ఎక్కువగా పెస్టిసైడ్ కొట్టే వెజిటేబుల్ ఏంటి అంటే మిర్చి అండి. ఎందుకంటే మిర్చికి వచ్చే పెస్ట్ అంత ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. సో రైతులు వాటిని కంట్రోల్ చేయలేక ఎక్కువగా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ ఉంటారు. ఈ పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన ఈ కూరగాయలు తినడం వల్ల మనకి అనేక రకాల సమస్యలు అనేది వస్తూ ఉన్నాయండి. పచ్చిమిర్చి కానీ, టమోటాస్ కానీ ఎక్కువగా ఫంగస్, వేరుకుళ్ళు, తెగుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయండి. సో ఈ తెగుళ్ళ నుంచి మన మొక్కల్ని కాపాడుకోవాలంటే ఆర్గానిక్గా ఫంగిసైడ్స్ మనమే తయారు చేసుకోవచ్చండి. అవి 15 రోజులకు ఒకసారి మనం స్ప్రే చేయడం వల్ల ఇంత ఘనంగా మన గార్డెన్లో నుంచి మనము ఈ రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు. అసలు చూడండి, ఆకులు ఎంత నిగనిగలాడుతున్నాయి కదా. సో ఈ తెగుళ్ళ కోసం నేను మజ్జిగ అనేది తీసుకుంటున్నానండి. ఇది పులిసిపోయిన మజ్జిగ అండి. ఒక 3 days అలాగే పక్కన పెట్టేశానండి. బాగా పులిసిపోయిందండి. ఇందులో ఇంగువ అండి, మన ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇంగువ, లేకపోతే ఆయుర్వేదం ఇంగువ అయినా దొరుకుతుందండి. మీ దగ్గర ఏది ఉంటే ఆ ఇంగువ యూజ్ చేయవచ్చండి. కేవలం చిటికుడు మాత్రమే వాడాలండి. ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ ఆకులన్నీ ఎల్లోగా అయిపోయి రాలిపోతూ ఉంటాయి. సో మనము చిటికుడు వేస్తే సరిపోతుంది. ఇలా బాగా మార్నింగ్, ఈవినింగ్ ఇలా కర్ర సహాయంతో బాగా ఇలా కలుపుతూ ఉండాలండి. కలిపితేనే మనకి ఇది బాగా డైల్యూట్ అవుతుందన్నమాట. సో ఒక 2 రోజులు పక్కన పెట్టేసామనుకోండి, బాగా కొద్దిగా పులిసిపోతుంది ఈ మజ్జిగ. ఆ తర్వాత మొక్క పైన మనము స్ప్రే చేయడమే. 1:5 రేషియోలో బాగా కలుపుకొని మనం స్ప్రే చేయాలండి. అంటే ఒక గ్లాస్ మజ్జిగ అనుకోండి, 5 గ్లాసుల వాటర్ అనమాట. అలా బాగా కలుపుకొని ఇలా మొక్క బాగా వర్షానికి తడిచినట్లు పైన, కింద ఆకులపైన ఇలా బాగా స్ప్రే చేయాలండి. సో ఇలా నేను వాటర్ బాటిల్స్కి హోల్స్ పెట్టుకొని ఇలా స్ప్రే చేస్తూ ఉంటానండి. ఈ మజ్జిగ అలాగే ఉండిపోయి స్ప్రేయర్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో వాటర్ బాటిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది బూడిదండి. అలాగే ప్రతి 20 రోజులకు ఒకసారి కట్టి బూడిదండి. కట్టి బూడిదని మనం ఇలా మొక్క పైన చల్లడం వల్ల ఇది ఫంగిసైడ్గా, పెస్టిసైడ్గా బాగా మన మొక్కలకి యూజ్ అవుతుందండి. సో మనం మిర్చి కానీ, టమోటా కానీ, అలాగే హైబిస్కస్ పూల మొక్కలు కానీ ఇలా కట్టి బూడిదని ఇలా మనము ఇలా బాగా ఇలా ఆకులపైన అంతా బాగా చల్లడం వల్ల
తెగుళ్ళ నుంచి అంటే ఫంగస్ నుంచి, వేరుకుళ్ళు నుంచి మన మొక్కల్ని బాగా కాపాడుకోవచ్చండి. సో ఇట్లా మజ్జిగ ఒక వారం స్ప్రే చేశాను అనుకోండి, ఇంకొక వారం ఇలా బూడిద అనేది ఇలా నేను బాగా ఇలా చల్లుతూ ఉంటాను. సో ఫంగస్ కానీ తెగుళ్ళ నుంచి మన మొక్కల్ని కాపాడుకోవాలంటే ఈ కట్టి బూడిద చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మార్చి ఒకసారి మజ్జిగ ఇవ్వడము, ఇలా ఇంకొకసారి బూడిద ఇలా ఇవ్వడం వల్ల మన మొక్కల్ని అనేక రకాల సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. అలాగే మంచి ఈల్డ్ రావాలన్నా ఇవన్నీ కూడా మనకి ఫంగిసైడ్గా, పెస్టిసైడ్గా ఈ బూడిద అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బూడిద ఎక్కడ దొరుకుతుంది, చాలా కష్టం కదా అని డౌట్ రావచ్చండి. చాలా ప్రదేశాల్లో స్కూల్స్లో అయితే వంట వండుతూ ఉంటారు కదా, సో అక్కడైతే మనం చాలా ఈజీగా మనం బూడిద కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అండి అపార్ట్మెంట్స్లో బట్టలు ఐరన్ చేస్తూ ఉంటారు దోబి, అక్కడ కూడా మనము బూడిద అనేది కలెక్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనము టెర్రస్ పైన ఎండిపోయిన ఆకులు కానీ, కొమ్మలు కానీ అవి వస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనము కంపోస్ట్ అనేది తయారు చేస్తూ ఉంటాం. అలాగే మనము అప్పుడప్పుడు కాల్చామనుకోండి, ఆ కాల్చిన తర్వాత వచ్చిన బూడిదని ఈ విధంగా మొక్కల పైన చల్లుకోవచ్చండి. ఈ విధంగా మనం బూడిదని చాలా ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చిని పెంచడం చాలా గగనంగా ఉంది, తెగుళ్ళు ఎక్కువగా వస్తున్నాయి, అలాగే ఫంగస్ ఎక్కువగా వస్తుంది అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ ఈ కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినారనుకోండి, మీరు కూడా ఇంత ఘనంగా మంచి ఈల్డ్ అనేది తీసుకోవచ్చు. సో అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది తయారు చేసి ఇస్తూ ఉంటానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి కిచెన్ వేస్ట్ అనేది వస్తూ ఉంటుంది, ఫ్రూట్స్ తింటుంటాం. ఆ పీల్స్ అన్నీ కూడా మనము 1 డే అంతా బాగా పర్మెంటెడ్ చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచి ఈల్డ్ అనేది తీసుకోవచ్చండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే సాయిల్ మిక్స్ అండి. మట్టి మిశ్రమానికి వస్తే మీ దగ్గర కంపోస్ట్, ఎనీ కంపోస్ట్ అండి, అంటే మాగిన పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లేకపోతే కిచెన్ వేస్ట్ చేసుకున్న ఎరువు కానీ, ఏదైనా కానీ 30% తీసుకోండి. తర్వాత ఎర్రమట్టి అండి, అది కూడా 30% తీసుకోండి. తర్వాత ఇసుక లేకపోతే వడ్ల పొట్టు అంటాం కదా, అది కూడా యూజ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా అంటే 30-30-30 యూనివర్సల్ సాయిల్ అంటారు కదా, అలా రేషియో తీసుకోవాలండి. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత బాగా ఇలా మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇందులో మనము ఇది వేపపిండి అంటాం కదా, తగినంత తీసుకోవాలి అండి. ఎందుకంటే మనకు మట్టిలో రకరకాల పురుగులు వస్తూ ఉంటాయి, అంటే నిమ్మటోడ్స్, వేరుకుళ్ళు అలాంటివన్నీ మట్టి ద్వారా అటాక్ అవుతూ ఉంటాయి. సో మనం అలాంటివి అరికట్టాలి అంటే వేపపిండిని తప్పకుండా యూజ్ చేయాలి. అలాగే ట్రైకోడర్మా, సుడోమోనాస్, మెటారిజం ఇవన్నీ కూడా ఈ మట్టి మిశ్రమంలో మనం యాడ్ చేసుకోవాలండి. ఎంత లూజ్గా ఉంది చూడండి, చాలా పొడిగా ఉంది. ఇంత పొడిగా ఉన్న ఈ మట్టి మిశ్రమంలో మనము ఇలాంటి మొక్కల్ని నాటుకున్నాం అనుకోండి, చాలా బాగా గ్రో అవుతాయండి. సో ఈ విధమైన కేర్ అండ్ టిప్స్ మీరు కూడా ఫాలో అయినారనుకోండి, మీ టెర్రస్ పైన ఈ పచ్చిమిర్చిని చాలా ఈజీగా మీరు గ్రో చేసుకోవచ్చు. ఇంత మంచిగా ఈల్డ్ అనేది మీరు కూడా పొందవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు.